మీకు చూపిస్తాను చూడండి. హై అనేది చూడండి ఫ్రెండ్స్, ఈ ఐ చాలా ప్రాబ్లం ఇస్తుంది. అందువల్ల ఇన్ని రోజులు లైవ్ అనేది వేయకుండా ఉన్నా. ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. 2 ప్రాబ్లం వచ్చింది. అందువల్లే స్పెట్స్ అనేది వేసుకున్నాను. స్పెట్స్ అందువల్లే వేసుకున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ అంటే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అందరూ తిన్నారా, ఉంచేశారా ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు, ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారా మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఇది చేయండి. చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చాను. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. తలలో దువ్వెను కూడా పెట్టకూడదు, ఎందుకంటే ఐ సర్జరీ అయింది మొన్న శనివారం నాడు. సర్జరీ అయినా కూడా అది ఎక్కువ నొప్పిగా ఉంది. అందువల్ల లైవ్ కూడా 3 months పైన అయిపోయింది. ఇది 4th month. ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్. దగ్గర హాస్పిటల్కి పెట్టేసాను. 1,40,000 దాకా పెట్టున్నాను. అయినా కూడా ఐ అనేది క్లీన్ అవుతా లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా వినకూడని మాటలన్నా విన్నాను ఈరోజు. ఎవరిని నమ్మినా బంధువులు నమ్మకూడదు. బంధువులను అస్సలు నమ్మకూడదు ఫ్రెండ్స్. మనం ఈరోజు ఇప్పటికి మన దగ్గర ఏదైనా ఉండొచ్చు, లేకపోవచ్చు. దానివల్ల ప్రతి ఒక్కరిని ఏ విధంగానో ద్వేషించకూడదు, ఏం చేయకూడదు. ఎందువల్లంటే ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. అందరికీ హెల్ప్ చేసుకుంటూ ఉండాలే కానీ ద్వేషించుకోకూడదు. అలాంటిది నా బంధువులైనటువంటి ఒకరు ఈరోజు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నన్ను వాడుకొని ఆ పని ఈ పని చేపించుకొని ఈరోజు నువ్వెవర్రా అని అడిగారు. అందువల్ల టెన్షన్ వచ్చింది, చాలా ఎమోషన్ అయినా. అందువల్ల లైవ్ అనేది వేస్తే కొంచెం హ్యాపీగా ఉంటాను, లైవ్ వేసాను. ప్లీజ్ అండి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత లైవ్కి అనేది వచ్చాను. ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలా, షేర్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా. కన్ను ఐ ప్రాబ్లం వల్ల అద్దాలు వేసుకున్నానండి, చూపిస్తాను. కనపడలేదేమో. 2 కళ్ళు ఎలా ఉన్నాయో చూడండి. మొబైల్లో చూడకూడదు, అయినా కూడా నేను లైవ్ వేస్తున్నాను. ఈ కన్ను ఓపెన్ అయ్యేకి కష్టంగా ఉంది. ఎలా ఉన్న కళ్ళు ఎలా అయిపోయినాయో చూడండి. చాలా ఇబ్బంది పడుతున్నాను కంటితో. అందువల్ల అద్దాలు వేసి పెట్టుకున్నాను. ఇంకెందువల్ల కాదు ఫ్రెండ్స్. ప్లీజ్ అండి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు లైవ్ వేస్తాను, లైవ్కి వస్తాను. ప్లీజ్ అండి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయాలా, షేర్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా. నేను అనేది ఇప్పుడు సొంత విలేజ్లో ఉన్నాను, మా విలేజ్లో ఉన్నాను. నాకు చెన్నైలో సర్జరీ అయింది, అందువల్ల విలేజ్కి వచ్చాను. ముంబైలో అయితే ఎక్కువ కాస్ట్ పడుతుంది, ఎక్కువ అమౌంట్ పడిపోతుంది. అది నా వల్ల చేసుకొని కాక విలేజ్కి వచ్చేసాను.